120 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఏం చెప్తారన్న మీరు? ఈరోజు ఇంత పెద్ద ఎత్తున తుక్కుగూడ లోపల ఏర్పాటు చేసినటువంటి జనజాతర సభకు విచ్చేసినటువంటి కాంగ్రెస్ శ్రేణులందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. ఎప్పుడైతే గతంలో మన ప్రభుత్వం రాకన్నా ముందు ఏదైతే సభ ఇక్కడ ఏర్పాటు చేసిండ్రో ఆ సభ సక్సెస్ అయింది. ఆ సభ సక్సెస్ అయి మన కాంగ్రెస్ నాయకత్వం ఇక్కడ విజయం సాధించడం జరిగింది. అదే ఊపుతో మన ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు అలాగే మల్లికార్జున ఖార్గే గారు వాళ్ళందరూ కూడా డిసైడ్ చేసి ఇక్కడనే తుక్కుగూడ లోపల మళ్ళా పార్లమెంటు సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం అనేది చాలా హర్షించదగ్గ విషయము. ఈ సభ విజయవంతమవుతుంది. తప్పకుండా మన తెలంగాణ రాష్ట్రం లోపల 17 సీట్లకు 17 సీట్లు కూడా మన కాంగ్రెస్ గెలుస్తుందని నమ్మకంతో నేను చెప్తా ఉన్నాను. జనజాతర అంటే నిజంగానే జనజాతరలాగా కనబడతా ఉంది. ఎట్లా అనిపిస్తుంది? ఇది జనజాతర కాదు, సముద్రం లాగా కనిపిస్తున్నది. జనం కాదు, ఇది సముద్రమే. అసలు ఎటు చూసినా మంది, ఎటు చూసినా జనాలు. ఇంత కాంగ్రెస్కు ఇక్కడనే కాదు రేపు పొద్దున కేంద్రంలో కూడా తప్పకుండా కాంగ్రెసే అక్కడ రాజ్య పాలన చేస్తుంది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. నిన్న కేసీఆర్ ఏమంటున్నా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ముఖాల్లో నిప్పులు వేసింది, రుణమాఫీ చేయలే, పొలాలు ఎండబెడుతున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డికి పరిపాలన చేతగా అవుతలేదని చెప్పి కామెంట్ చేస్తా ఉన్నా. ఏం చెప్తారు? అసలు కేసీఆర్కు మతి ఉండి మాట్లాడుతున్నాడా, మతి లేక మాట్లాడుతున్నాడా మాకైతే అర్థమవుతలేదు. ఎందుకంటే వర్షాకాలంలో వర్షాలు పడతాయా, ఇప్పుడు చలికాలంలో వర్షాలు పడతాయా? గతంలో 10 సంవత్సరాలు నేనున్నా ఒక్కసారి కూడా ఎండబెట్టలే, ఇప్పుడు ఎండబెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఎండబెడుతుందని అంటున్నారు. వర్షాకాలం రానియా బాబు కేసీఆర్ గారు, వర్షాకాలం రానియో, చలికాలంలో వర్షాలు వస్తాయి ఎక్కడన్నా? మన రాజ్యం వచ్చే ఇందిరమ్మ రాజ్యం వచ్చే 3 నెలలు దాటి 4 నెలలు అవుతున్నది. ఇంత తొందరగా వర్షాలు కురుమంటే కురుస్తాయి ఎక్కడన్నా? ఇది విచిత్రమైనటువంటి సంఘటన కేసీఆర్ గారిది. అసలు మతి ఉండి అసలు డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది అతను సరిగా మనసు లేదు. ఈ జనజాతర, ఈ సభలు, ఈ కథలు ఇవన్నీ చూసి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం చూసి, అక్కడ మల్లికార్జున ఖార్గే గారి నాయకత్వం చూసి ఆయనకు మతి భ్రమించిపోతుంది. ఆయనకి ఇంతమంది జనాలు ఏమో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సీట్లు, కొన్ని అయితే 14 సీట్లని గ్యారంటీగా చెప్తా ఉన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంటు తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. ఏం చెప్తారు? ఆయన ఎప్పుడైనా కలగనినట్టు, ఆయన రాత్రి కళ్ళలో కనిపించింది అట్లా ఏమన్నా? ఆయనకు కళ్ళ కనిపించి ఈ ప్రభుత్వం పడిపోతుంది అంటే ఎప్పుడు ఇంకొకడు పైకి రావద్దు, ఇంకో రాజ్యం రావద్దు, నీ రాజ్యం ఉండాలా. నువ్వు ఎన్ని చేసినా, దోపిడీలు దొంగతనాలు అన్నీ చేసినా, కబ్జాలు చేసినా, ఏది చేసినా కేసీఆరే రాజు ఉండాలా, ఇంకెవరు రాజు కాదు. ఎంత మార్పు ఈ 3 నెలలు ఎంత మార్పు జరిగింది. నువ్వు జీవితంలో 10 ఏళ్ళలో కాదు, నువ్వు పుట్టినప్పుడు నీకు బుద్ధి తెలిసినప్పటి నుంచి కూడా ఇంత మార్పు జరుగుతుందని అనుకున్నావా? ఇప్పుడు చూస్తున్నావు కదా, ఈ మార్పు చూసి ఓర్వలేక నీకు బుద్ధి చలించి మతి స్థిమితం లేక మాట్లాడుతున్నావు అని అంటున్నా నేను. రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, కొంతమంది బీజేపీలో టచ్లో ఉన్నారు. సో పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత బీజేపీలోకి పోతారు, ఇట్లా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోబోతుందని కొంతమంది లీక్లు ఇస్తూ ఉన్నారు. ఏం చెప్తారు? అదంతా తప్పు అండి. ఏది కూడా లీక్ ఇచ్చినా, ఏది ఇచ్చినా కానీ మన ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము గట్టిగా బందోబస్తుగా ఉన్నది. సిమెంట్ కంకరతో తయారైనటువంటిది. మన ప్రాజెక్టు కూలిపోయినట్టు కాదు. కేసీఆర్ పాలన లోపల ప్రాజెక్టు కూలిపోయినటువంటి పరిస్థితి కాదు. ఇప్పుడు ఈడీ నోటీసులు ఇచ్చింది, జైలుకు పంపించింది కవితను. ఏం చెప్తారు? ఈడీకి పంపించారంటే తప్పు చేసిన వాళ్ళు తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే. వాళ్ళ 10 సంవత్సరాలు వాళ్ళ పరిపాలన లోపల దోపిడీ తప్ప ఇంకో విషయం లేదు. లిక్కర్ స్కామ్స్ కేసులో ఢిల్లీ పెద్దలందరూ కూడా జైల్లోనే ఉన్నారు. మరి మినహాయింపు ఉంటుంది ఎక్కడ? తప్పుకు మినహాయింపు ఉంటుందండి ఎక్కడన్నా? తప్పు చేసిన వాడు తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే. తెలంగాణ రాష్ట్రం మొత్తం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడుస్తుంది. కేటీఆర్ ఏమన్నా లోపలికి పోయే ఛాన్స్ ఉంది? తప్పకుండా పోతాడండి. ఎందుకు పోడు? ఆయన చేసిన పనులన్నీ వట్టిగా కావు. వాళ్ళు 10 సంవత్సరాలు వాళ్ళు శత్రు దుర్భేదమైనటువంటి కోటను ఆ కోటలను బద్దలు కొట్టినటువంటి వ్యవస్థ మన రేవంత్ రెడ్డి గారు. లీగల్ నోటీసులు కూడా ఇస్తూ ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్లో నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను ఎవరి ఫోన్లు ఇనలేదు అని చెప్పి నోటీసులు కూడా ఇస్తూ ఉండు. కొన్ని మీడియా ఛానళ్లకు, కొంతమంది మంత్రులకు కూడా నోటీసులు ఇస్తూ ఉండు. ఎట్లా చూస్తారు? చూడండి, ఆయనకు ఎన్ని నోటీసులు ఇచ్చినా ఏమి ఇచ్చినా కానీ తప్పు చేసిన వాడు తప్పకుండా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఆయన ఎవరైనా
ఏ ప్రభుత్వానికి ఏ పరిపాలకుడైనా కానీ తప్పు చేసినప్పుడు తప్పకుండా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అది కూడా కేటీఆర్కు వర్తిస్తుంది. ఇప్పుడు మేడిగడ్డ కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, అక్రమం జరిగిందని పదే పదే కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ ఇష్యూని తీసుకొనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సో ఇంతవరకు ఎలాంటి దానిపైన చర్య తీసుకోలే, ఎవరు కూడా జైలుకు పోని పరిస్థితి కనబడతా ఉంది. ఏం చెప్తారు? ఇప్పుడు మేడిగడ్డ విషయంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కట్టినటువంటి ఏ ప్రాజెక్టు కూడా ఇంత దరిద్రంగా, ఇంత అన్యాయంగా, ఇంత పగులు చూసినటువంటి సంఘటన ఎక్కడ కూడా లేదు. తప్పకుండా అది చేసిన వాళ్ళకు తప్పకుండా ఆ శిక్ష అనుభవించాల్సిందే. ఆ ప్రభుత్వం చేసిన పనులన్నీ ముక్తఖండంగా మేము ఖండిస్తున్నాం. ఏం చెప్తారు ఫైనల్గా తెలంగాణ ప్రజలకు? ఎందుకంటే చాలామంది జన జాతర నిజంగానే కనబడతా ఉంది. ఏం చెప్తారు? తెలంగాణ కాంగ్రెస్ రావడానికి ముఖ్యంగా సోనియమ్మ గారు ప్రకటించిన 6 ఏవైతే గ్యారంటీలు ఉన్నాయో ఆ గ్యారంటీలలో 5 కూడా సక్సెస్ అయిపోయినది. ఇంకొకటి బాకీ ఉన్నది. త్వరలోపల అది కూడా నెరవేర్చే అవకాశం ఉన్నది. ఈ జాతరతోని, ఈ జనంతో చూసి మన బీఆర్ఎస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వంకు వాళ్ళకి చెమటలు పట్టి, వాళ్ళకు మతిస్థిమితం చెడి, వాళ్ళ మైండ్లన్నీ బ్లాక్ అయ్యి ప్రెస్టేషన్లో మాట్లాడుతున్నారు కేసీఆర్. పరిస్థితి ఏంటి? కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ క్యాడర్, పెద్ద క్యాడర్ ఈ జనాలను చూసి ఏంది పరిస్థితి? వాళ్ళు ఏ క్యాడర్ అయినా కానీ మా క్యాడర్ కావాల్సిందే, మా క్యాడర్లోకి రావాల్సిందే, మా క్యాడర్లో ఉండాల్సిందే. మా క్యాడర్కే పనిచేస్తారు. వాళ్ళు వద్దన్నా వస్తారు. వాళ్ళకు కూడా ఇప్పుడు ఏమున్నాయంటే ఆ కేసీఆర్ పాలన లోపల చేసినటువంటి ఏవైతే ఉన్నాయో అక్రమాలు, అన్యాయాలు మేము ఎందుకు చేసినామరా దేవుడు అని తల బాదుకొని ఇప్పుడు ఇక్కడికి వచ్చి సేద తీరుతున్నారు.